నమస్కారం అండి. నిన్న జనసేన అధినేత కూటమిలో ఒక భాగమైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి గూండాలు రౌడీలు అని మాట్లాడుతున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది దయ్యాలు వేదాలు పరిగినట్టు ఉంది. ఎవరు గూండాలు ఎవరు రౌడీలో మీ కూటమి నాయకుల్లోనే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నువ్వు మాట్లాడే విధానం ఏ విధంగా ఉందంటే, నేను ఇలాంటి చూస్తే నిన్ను వెంటనే ఎర్రగడ్డ మన మెంటల్ హాస్పిటల్ పంపించేయాలి నిన్ను. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడతావో నీకే తెలియదు. ఎవర్రా గూండాలు నాకు అర్థం కావట్లేదు. ఎవరు గూండాలు? 18-23 స్టేలు తెచ్చుకున్నాడు వాడి క్రిమినల్ గాడితో పొత్తు కలుపుకొని నువ్వు క్రిమినల్ గురించి మాట్లాడుతున్నావు. ఆడు క్రిమినల్. ఎవడు? నీ అధినేత. నువ్వు ఒకరి కింద పాలేరు బతుకుతున్నావు చూడు, నీ అధినేత అతను క్రిమినల్. వాడి మీద 18 కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద. ఆడు దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఆడి ఎమ్మెల్యే, ఆడి మీద 93 కేసులు ఉన్నాయి. ఎవడరా క్రిమినల్స్? ఎవడు క్రిమినల్స్ అని మాట్లాడుతున్నావు? నువ్వు ఏదో చెప్పుకొస్తున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తొక్కి పెట్టి నార తీస్తావా? ఎవరిని తొక్కు పెట్టి నార తీస్తావు చెప్పు? వైసీపీ కార్యకర్తలను టచ్ చేస్తావు నువ్వు? అసలు తొక్కు పెట్టి నార తీయడానికి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి నార తీస్తావు? తీ నారా. నవరత్నాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి నార తీస్తావా? లేకపోతే సూపర్ 6 పథకాలు ఇవ్వనోడికి నార తీస్తావా? 17 మెడికల్ కాలేజీలు కట్టినోడికి నార తీస్తావా? 17 మా కాలేజీలు అమ్ముకునేవాడికి నార తీస్తావా? నువ్వు ఎవరిని తొక్కుతావు నువ్వు? నాకు అర్థం కావట్లా. పోర్ట్లు హార్బర్లు కట్టినోడికి నార తీస్తావా? పోర్ట్లు హార్బర్లు అమ్ముకునేవాడిని నార తీస్తావా? ఏం నార తీస్తావు చెప్పు నువ్వు? నాకు అర్థం కావట్లా. ఆరోగ్యశ్రీ అంబులెన్స్లు 108 ఇచ్చినోడికి నార తీస్తావా? పాతినమ సామాన్లు అమ్ముకునేవాడు చంద్రబాబు నాయుడికి నార తీస్తావా? నాకు అర్థం కావట్లా. నువ్వు ఏం మాట్లాడతావు? నార తీస్తావు అని చెప్పేసి ప్రతి ఒక్క నోట్లో నీ నోట్లో నుంచి వచ్చే మాట ఏంటి? నార తీస్తావా? ఏం తీస్తావు నువ్వు నార? ముందు నేను నార తీయాలని చంద్రబాబు నాయుడు నార తీ ముందు. వాడు చేసే ఒక మాట గురించి మాట్లాడావు. అసలు నేనేమనాలి తెలుసా? డేరా బాబా అని ఉన్నాడు ఒకడు, వాడిని అరెస్ట్ చేశారు. నిన్ను ప్యాకేజీ బాబా అనాలా? నేను ప్యాకేజీ బాబా అంటే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడకుండా ఈరోజు బయటకు వచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఎంత ప్యాకేజీ తీసుకొని వచ్చావు కాబట్టి ప్యాకేజీ బాబా అంటారు. నిజంగా చెప్పుకోవాలంటే నువ్వు ఒక్కటి కూడా అసలు నిజంగా చెప్పాలా, నీ వలన కాపులు ఎంత ఇదైపోయారంటే కాపులు సంకనాకి ఇచ్చేసావు నువ్వు. ఏదనంటే కాపులు నాకు ఏంటి ఏదన్నా కులం గోత్రం ఎత్తకూడదా? మళ్ళీ కులం పేరు చెప్పుకుని నువ్వు గెలిచింది మొన్న. నన్ను గెలిపించండి, మా కాపులు నన్ను గెలిపించండి అని చెప్పి నువ్వు పారదేపడ్డావు కదా. ఇప్పుడే నువ్వు కులం గురించి ఎత్తొద్దు, రౌడీ షీటర్లు అని మాట్లాడుతున్నావు. నీ దాంట్లో ఉన్న రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్న పేర్లు తెలుసా నీకు? 164 మందిలో 134 మంది క్రిమినల్ కేసులు ఉన్నోళ్లే. అందరు క్రిమినల్ కేసులు ఉన్నోళ్లే. నీ అధినేత చంద్రబాబు నాయుడికి 8-9 కేసులు ఉన్నాయి. ఆ పప్పుగాడు ఉన్నాడు కదా, ఎవరు? లోకేష్ గారికి, ఆడికి ఉన్నాయి కేసులు. వాడికి కూడా ఉన్నాయి 14 కేసులు 15 కేసులు 18 కేసులు. ఇప్పుడు నిజంగా చెప్పాలని నీ మీదే 8 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. నీ మీద 8-9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. దెందులూరు ప్రభాకర్ మీద 93 కేసులు ఉన్నాయి. ఎరపతినేని మీద ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పండి? ఇవన్నీ మాట్లాడకుండా క్రిమినల్ అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా గెలితే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ప్యాకేజీ బాబా గారు వస్తారనమాట. హైదరాబాద్ నుంచి చాపర్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నార తీసి వెళ్ళిపోతారు. వాడొకటి తయారైంది అక్కడ, పంత నానాజీ అంట. వాడు ఏది కాకినాడ రూరల్. నా కొడుకు ఏదో మాట్లాడుతుండు. ఏంటి నా కొడక? ఇప్పుడు చెప్తున్నా దొంగ నా కొడక నువ్వు. నీకేం చెప్తున్నా ఇప్పుడు నువ్వు నా కొడక అంటావు జగన్మోహన్ రెడ్డిని. అతని కాలి గోరికి సరిపోతారు నా కొడక నువ్వు. అసలు నువ్వు పోటీ చేయంటావా? అసలు నీ తెలియదు. ఈవీఎంలతో గెలిచిన వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కార్పొరేటర్ కూడా గెలవలేరు కదా మీరు మా నాయకుడిని గురించి నా కొడక గీ కొడక అంటారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? నా కొడక నీ కొడక అని చెప్పేసి ఏంటి? నువ్వు పోటీ చెయ్యండి. ఈ అమ్మ ఆడంగి వేదవల్లాగా వెళ్ళి 15 సీట్లు 20 సీట్లు అడుక్కునే వాళ్ళు మీరు. మా నాయకుడికి 151 సీట్లు సింగిల్ గెలిచిన వాళ్ళం మేము. మాకున్న గట్స్ మీ దగ్గర ఎక్కడ ఉన్నాయరా? తల్లిని తిట్టిన పార్టీని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి తల్లిని తిట్టాడని చెప్పి మీటింగ్లు ఏడ్చుకుంటూ చెప్పినోడు, అదే తల్లి తిట్టిన పార్టీలు కాళ్ళు పట్టుకొని సీట్లు తెచ్చుకున్నవాడు మీ అధినేత. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడంతో సన్నదిగాడు. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా నువ్వు? అసలు మనుషులరా మీరు? ఆ కొడుక ఇంకోసారి కనుక మా నాయకుడి గురించి కానీ మా నాయకుల గురించి కానీ ఏ నా కొడుకైనా సరే, టీడీపీలో కనుక ఏ నాయకుడైనా ఏ నా కొడుకైనా సరే మా నాయకుడి గురించి గట్టిగా ఏదైనా మాట్లాడితే నా కొడకల్లారా మిమ్మల్ని
తొక్కి పట్టి మేము నారదీస్తాం మిమ్మల్ని. ఏమని అనుకుంటున్నారేమో, ఇప్పుడు దాకా ఏదో సైలెంట్గా కూర్చుంటున్నాం, మాట్లాడట్లేదు ఎందుకని తెలుసా? మా నాయకుడు మేము గౌరవించుకుంటూ మేము బయటకు ఉన్నాం. అదే కనుక నా కొడక మా నాయకుడు అంటే నా కొడగల్లారా ఇంట్లో కాపురాలు కొట్టారు. నా కొడగల్లారా మీరు ఏం మాట్లాడుతున్నారా? మీరు ఎంత అర్థం ఉందరా మీకు? నా కొడకరా నువ్వు 150 సీట్లు గెలిచిన ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడు నువ్వు. అది నీ బతుకు కరెక్టేనారా? నీ పుట్టుక కరెక్టేనా? ఏం మాట్లాడుతున్నావు? నీ అమ్మ ఈవీఎంలో దళ గెలిచిన సన్నాధికారికి నువ్వు మొన్న మా నాయకుడి గురించి మాట్లాడతావు. ఇంకోసారి కనుక మా నాయకుడి గురించి మాట్లాడితే నా కొడక నిజంగా చెప్తున్నాను తెగ నరుకుతాం. నా కొడకను అనుకుంటాం. పోలీసు వాళ్ళకి బొచ్చుగాళ్ళకి ఎవరికి భయపడేది లేదు. పోతే లోపల పోతాం, పోతే అత్తే తెస్తాం. ఇప్పుడు ఆ సావగొట్ల సాయి కృష్ణ అనేవాడిని అట్టే సావగొడతారేమో, దానికి కూడా భయపడట్లా మేము. ఇంకో మాట పడుతున్నాం, మా నాయకుడి గురించి కనుక ఇంకోసారి ఎవడైనా సరే 124 ఎమ్మెల్యేలు ఎవడైనా సరే మా నాయకుడి గురించి కనుక మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి. అంతవరకు కనుక వల్గర్ లాంగ్వేజ్ నా కొడక గీ కొడక మాట్లాడితే మా మాట తీరు కూడా ఏరా నా కొడకానే వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.